హాయ్ అండి, అందరికీ వందనాలు. దేవుని రాకడ సమీపంలో ఉందని మన అందరికీ తెలుసు. మనిషి కుమారుని రాకడకు గుర్తులున్నాయని కూడా మనకు తెలుసు. అవును, నోవాహు దినములలో జరుగునట్లు ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. లోతుగారి రోజుల్లో ఎలా ఉందో ఈ రోజులు అలానే ఉన్నాయి. మనం కూడా భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకున్నాము. అవునా? దేవుని కుమారుని రాకడ దగ్గరలోనే ఉంది, కానీ మనము ఆయనకు దూరంగా ఉన్నాం. మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన్నైనది ఎనకటి వలె మన్నైపోయెను, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మనము ఎప్పుడూ మరణ భయం కలిగి ఉంటున్నాం తప్ప మన మరణం దేవునికి ఘనత తెచ్చేదిగా ఉంటుందా లేదా అనేది మనం చూడము. ప్రతి ఒక్కరూ చనిపోతారు. మరణం చూడక బ్రతికే నరుడెవరు? పుట్టుక మరణాల మధ్య కాలాన్ని మనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ మరణించి నరకానికి వెళ్ళిపోతున్నాం. మరణంతోనే మన జీవితాలకు ముగింపు అనుకుంటున్నాం, కానీ మరణం తర్వాత మనకి మరో జీవితం ఉందని ఎవరు తెలుసుకుంటున్నారు? చాలా మందిని చూడండి, మనిషి చనిపోయినప్పుడు మనకు దూరం అయిపోయాడని ఏడుస్తున్నారే తప్ప చనిపోయిన మనిషి నరకానికి జారిపోతున్నాడేమోనని బాధపడరు. ఎప్పుడు చూడండి పోయాడు పోయాడు అని ఏడుస్తారే తప్ప వారి ఆత్మ ఎక్కడికి పోయిందోనన్న విచారం ఉండదు. మన మరణమే మనకు తీరని దుఃఖాన్ని తెస్తుందేమో అది గమనించుకోవాలి. మన మరణానికి ముందే, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది నాకు కనబడునని ప్రసంగి చెప్తున్నాడు. మరణం కొరకు మనం భయపడకూడదు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైనది. మరణం కొరకు మనం భయపడకూడదు. మనము దేవునికే భయపడదాం. ఆ పరమతండ్రి సేవ చేస్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.